ఇడ్లీ దానికోసం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ అయితే బౌల్‌లో ఒక గ్లాస్ మినపప్పు వేసుకొని, వాటర్ వేసుకొని 4-6 అవర్స్ నానబెట్టుకోవాలి. వాటర్ తీసేసి మిక్సీ జార్‌లో వేసుకొని, తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఈలోపు ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలోనే ఇడ్లీ రవ్వ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ బండిలో శనక్కాయ గింజలు, మిర్చి, ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోండి. చట్నీకి పోపు అయితే మీ చాయిస్. ఇలా ముందే పోపు వేసుకొని పక్కన పెట్టుకుంటాను నేనైతే. ఇప్పుడు చట్నీ కోసం తీసి పెట్టుకున్న వాటిల్లోనే ఉప్పు, పుట్నాల పప్పు, ఎల్లిపాయ వేసుకొని అది మిక్సీ పట్టుకొని ఇది వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఇడ్లీ పిండి అందులో తగినంత వాటర్, ఉప్పు వేసి అంతా కలుపుకొని గీ రాసిన ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఉడికించుకోవటమే. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇడ్లీ బాగా ఉడుకుతాయి. నేను చేసిన విధానం ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.